ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏఐ. ఈ ఏఐ ఏ డిపార్ట్మెంట్ లో చూసుకున్నా, ఏ ఆర్గనైజేషన్ లో చూసుకున్నా, ఎవ్రీవేర్ ఇట్ ఇస్ దేర్. నౌ ఎవ్రీబడి స్టార్టెడ్ యూజింగ్ ఏఐ ఇన్ దేర్ ఓన్ వర్క్ టు డెవలప్ దేర్ అవుట్కమ్స్. సో సిమిలర్లీ ఈ ఏఐ రోల్ మన ఐవీఎఫ్ లో ఎంత ఉందో తెలుసుకుందాం. సో అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్నట్టే మన ఐవీఎఫ్ లో కూడా ఏఐ రోల్ చాలానే ఉందండి. సో ఫస్ట్లీ ఐ వుడ్ సే వెన్ ఎవర్ అ పేషెంట్ కమ్స్, మనం పేషెంట్ వెయిట్ ని బట్టి, పేషెంట్ కున్న ఎగ్ నంబర్స్ ని, తర్వాత తనకున్న స్పర్మ్ కౌంట్ ని, ఇవన్నిటిని గనక మనం ఏఐ లో సిస్టమ్ లో ఫీడ్ చేసామనుకోండి, ఇట్ గివ్స్ యూ ద పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. అంటే తినకి తగ్గ డోస్ ఎంత, ఈ స్పర్మ్ కౌంట్ కి తగ్గ ట్రీట్మెంట్ ఏంటి, ఎవ్రీథింగ్ మనకు ఒక స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ లాగా ఏఐ మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట టు డిజైన్ ద ప్రోటోకాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ యూ స్టార్ట్ ద ట్రీట్మెంట్, ఇట్ హెల్ప్స్ యూ టు అసెస్ ప్రెడిక్ట్ యువర్ సక్సెస్ రేట్. సో ఈ కపుల్ కి విత్ దిస్ ప్రాబ్లమ్ వీళ్ళకి ఎంత సక్సెస్ రేట్ ఉండొచ్చు అనే ఒక ప్రెడిక్షన్ కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ అ కపుల్ కమ్స్ విత్ అ సింపుల్ ప్రాబ్లమ్ లైక్ ఏదైనా చిన్న పీసీఓడి అట్లా ఉందనుకోండి, వీళ్ళకి అరౌండ్ 60% ఛాన్స్ ఉంటుంది వెన్ యూ ఫీడ్ all the details. And somebody with a severe endometriosis or a severe low sperm count with high DNA damage, ilanti vallalo low success rates predict cheyatam. So it can predict the success rate of the couple based on their problem. Also it can help you to assess the oocyte quality and the sperm quality. So manam treatment chesin tarvata IVF లో eggs బయటికి తీసినప్పుడు మనం కళ్ళతో చూసి, అంటే ఎంబ్రియాలజిస్ట్ చూసి ఒక డయాగ్నోసిస్ ఇస్తారు, ఈ క్వాలిటీ గుడ్డా బ్యాడా యావరేజా అని ఎగ్స్ ని. అలానే స్పర్మ్ కూడా గుడ్ క్వాలిటీ స్పర్మ్, బార్డర్ లైనా లేదా బ్యాడ్ క్వాలిటీ స్పర్మ్. సో ఏఐని మనం హెల్ప్ చేసుకున్నట్టయితే ఈ సబ్జెక్టివ్ ఎర్రర్స్ అన్ని పోయి ఒక యూనిఫామ్ అన్నిటినీ ఈక్వల్ గా చెక్ చేస్తుంది అనమాట. సో ఊసైడ్ క్వాలిటీ అసెస్మెంట్, స్పర్మ్ క్వాలిటీ అసెస్మెంట్ కూడా మనకి ఏఐ హెల్ప్ చేస్తుంది. అండ్ వెన్ యూ ఫార్మ్ అన్ ఎంబ్రియో, మీరు ఎంబ్రియో తయారు చేసేటప్పుడు కూడా ఎంబ్రియో సెలెక్షన్, సో మనకు ఒక 5 ఎంబ్రియోస్ ఉన్నాయి. ఈ 5 ఎంబ్రియోలో బెస్ట్ ఎంబ్రియో ఏది అకార్డింగ్ టు మార్ఫాలజీ, ఇవన్నిటిని కూడా సెలెక్ట్ చేయడానికి మనకి ఏఐ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో when you get a best embryo, when somebody selects a best embryo for you, that means indirectly you are having the best success rate in that cycle. So AI technology manam use చేసుకున్నట్టయితే we have observed that the success rates have improved by 5% more. So normal ga before AI manaku 2 years back AI లేదన్నమాట. సో ఎప్పుడైతే మనం AI సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నామో we have seen the increase in 5% ఎక్కువ సక్సెస్ రేట్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఎంబ్రియాలజీ ల్యాబ్ అనేది ఏ ఐవీఎఫ్ సెంటర్ కానీ అది ఒక టెంపుల్ లాంటిది. ఇట్ ఇస్ అ వెరీ హోలీ ప్లేస్. మనం అక్కడ ఎంబ్రియోస్ తయారు చేస్తున్నాం అంటే న్యూ లైఫ్ ని క్రియేట్ చేస్తున్నాం. సో అలాంటి ప్లేస్ లో ఉండే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, టెంపరేచర్, హ్యూమిడిటీ, pH లెవెల్స్, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ మన గర్భసంచి తర్వాత మన మదర్స్ వూమ్ లో ఎలా ఉంటాయో అవన్నీ సిమ్యులేట్ చేయాలి. సో ఇందులో ఏ మాత్రం కూడా అప్స్ అండ్ డౌన్స్ కాకుండా యూనిఫామ్ గా మెయింటైన్ చేయడానికి, ల్యాబ్ ని ఆటోమేషన్ చేయడానికి ఏఐ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఎంబ్రియాలజిస్ట్ పని కాస్త తగ్గుతుంది, అలానే సక్సెస్ rates పెరుగుతాయి, and you will get a personalized treatment with the best success rates using AI. So this is all about AI in IVF. Thank you.